అంటే ఎల్ వెంకటేశ్వరరావు గారు పూర్తి పేరు. పూర్తిగా నయం చూసినట్టే ఉంది. ఆయన చూస్తుంటే, ఆయన పక్కన కూర్చుంటే నయం భయం చూసినట్టుంది. మన ప్రపంచంలో ఒక మనిషిని పోలి 9 మంది ఉంటారని చెప్తారు మామూలుగా. నన్ను కూడా చాలా మంది నువ్వు చరణ్ రాజు లాగా ఉంటావు, చరణ్ రాజు నీలాగా ఉంటాడని చెప్తా ఉంటారు. అలాగా మా ఎల్వి నాయుడు గారు పర్ఫెక్ట్ గా నయం బాయ్ లాగా ఉన్నాడు. వారు మా లక్ష్మి రవి గారికి కలవడం, మీ హిస్టరీ మేము సినిమా తీయాలనుకోవడం, వాళ్ళు ఇండస్ట్రీకి రావడం, వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు సాంగ్ చూసినాం, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా తీశారు. ఆ పాటలోనే అన్ని గెటప్లు కనిపించే విధంగా ఆయన బుర్కా వేసుకొని ముస్లిం గెటప్, డాన్ గెటప్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సాంగ్ కూడా చాలా బాగా ఉంది. డెఫినెట్గా మీరు ముందుగా దీన్ని రిలీజ్ చేస్తే మంచి సినిమా అయ్యి డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది ఎల్వి గారు. ముఖ్యంగా ఏంటంటే మా మాస్టర్ రవి గారే గ్రేట్. ఏంటంటే ఆయనను గుర్తించి మీరు ఈ సినిమా మనం చేద్దామని దానికి ఎల్వి గారు పూర్తి సహకారాన్ని అందించి ఆయన ఒక ఎంప్లాయీ అయినా ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్తో ఆయన సినిమా చేయడం జరిగింది. నటన మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కొత్త అన్నట్టు లేదు. ఆ సాంగ్లో చూసినంత సేపు చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆయనకంటే ఇంకా జనాలు మర్చిపోలేదు. ఆయన ఇన్సిడెంట్ చేస్తా ఉన్నట్టున్నారు. మా రామ్ గోపాల్ వర్మ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ మీరే కంప్లీట్ చేసినట్టు, మొత్తం కంప్లీట్ చేసింది అయిందని చెప్పారు. ఫీల్డ్లో రవి గారితో 1982 నుంచి నాకు పరిచయం ఉంది. ఆయనతో మా కరాటే మాస్టర్గా ఆయన దాంట్లో 88 మిస్టర్ ఆంధ్ర ఐపీ గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. ఆయనకి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంబంధాలు బాగా ఒక బంధువు లెక్క అనమాట. ఆత్మీయత, అనురాగం అనేది చాలా ప్రేమతో పంచుకుంటున్నాం. కాకపోతే ఈ నయీం బాయ్ క్యారెక్టర్కి నేను సరిపోతానన్నది అయితే నాకు తెలియదు వాస్తవంగా. ఇది ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి వర్షం కురిచిన రోజు రాత్రి అన్నట్టుగా ఆ వర్షం పడ్డప్పుడు టవల్ ఎత్తి వేసుకుని పక్కకు వచ్చాను నేను. అప్పటి నుంచి అది చూసినటువంటి అందరూ రవి మాస్టర్ గారు కానీ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా సేమ్ యాస్టీజ్ ఉన్నారు సార్ మీరు అది అని అన్నారు. ఐ డోంట్ నో, నాకైతే తెలియదు ఆయన అసలు ఏందనేదని. ఆ తర్వాత ఏదో ఫోటో షూట్ సెల్లో షూట్ చేసి ఆ ఫొటోస్ అందరికి కూడా పంపించేస్తే సార్ అలానే ఉండారు ఇదని అన్నారు. దాని మేరకు రవి మాస్టర్ గారు కానీ మేడం గారు కానివ్వండి, పక్కన ఫ్రెండ్స్ అందరూ సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దాము యాజ్ ఎ నయీం బాయ్గా, ఒక సొసైటీలో అవేర్నెస్ ఇవన్నీ కూడా చేసి చివరికి ఏం సాధిస్తాము ఏంది అనేది జనాలకి తెలియాలి, అటువంటి మెసేజ్ మనం ఇద్దామని చెప్పిన మేడం గారు, రవి మాస్టర్ గారు. అంటే వాస్తవంగా ఎంప్లాయీ ఉండే ఆ క్యారెక్టర్ చేయటం కొద్దిగా కష్టతరమైన పని. అంటే ఐ మీన్ ఒక సినిమా అంటే నవ్వటము, చేయటము వగైరా అది ఉంటాయి, అవన్నీ కూడా మనం ఆస్వాదిస్తుంటాం. బట్ ఈ క్యారెక్టర్ పోషించే వాళ్ళకి లాఫింగ్ అది వగైరా అనేది కూడా తగ్గించుకుంటాం. చాలా నిదానంగా నడుతుంది. డైలాగ్స్ అవి కూడా బాగా కంపోజ్ చేశారు. అలా చెప్పడం జరిగింది. కానీ నాకేంటంటే కొద్దిగా సినిమా రంగం అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, కొద్దిగా చేయాలనేది. తెలుగు ఇండస్ట్రీ సినిమా ఒక తల్లి లాంటిది. ఎంతోమందిని ఉపాధి కల్పిస్తూ, కొంతమంది అదేది మన జనాలకు ఒక మెసేజ్ ఇస్తూ, సొసైటీలో కొంత ఆహ్లాదాన్ని కల్పిస్తూ అని కూడా చేసుకుంటూ వస్తుంది. ఎంతోమందిని ఆదరించింది. నన్ను కూడా ఆదరిస్తుందనే ఒక కోరిక, అలా రావాలని బాధ కలిగింది. అంటే ఇంట్లో మా భార్య ఏంది ఈ క్యారెక్టర్ ఎత్తుకొని చేస్తున్నావు అని చెప్పని నన్ను అడిగింది. ఈ క్యారెక్టర్ అనేది యాక్టర్ అనుకుంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి ఒకరిని కించపరచట్లేదు, ఒకరిని వేరేగా అనట్లేదు, ఉన్నది సొసైటీకి తెలపాలనుకుంటున్నాను, అలా ఉండాలని చెయ్యని అడిగారు. కానీ చేస్తున్నాను తప్ప వేరే ఇంకేం లేదంటే లాస్ట్ మా పిల్లలు కూడా అలిగినట్టుగా వాళ్ళు భావించారు. వాళ్ళని కూడా నేను బాధ పెట్టానేమో బహుశా ఈ క్యారెక్టర్ పోషించి. కానీ 10 మంది కోసంగా నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను.
తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు వీళ్ళని కాదు, నా వంతు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను కూడా ఆదరిస్తారని ఒక భావంతో చేస్తున్నాను. ఆ నయీం బాయ్ కూడా నా స్టూడెంట్. ఒకరోజు చెప్పారు అందరు అలానే, సేమ్ అలానే కనపడ్డాడు. సరే అందరు ఎంకరేజ్ చేశారు. ముందు టీవీలో తీసాం, సెల్లులో తీస్తే చాలా బాగున్నాడు, తీద్దామని అనుకొని అలా తీసాము. అదొక మెసేజ్, ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా తీసాము. అది చాలా బాగా వచ్చింది. అందరూ రైటర్ దాంట్లో చాలా డైలాగులు బాగున్నాయి, డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. సాంగ్ అయితే ఇంకా సూపర్, దానికి సంబంధం లేదు. సీను అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే రాశారు సాంగ్. తర్వాత ధనంజయ్ పాడాడు ఆ సాంగ్, మామూలుగా వాళ్ళే రాత్రి 12 గంటలకు జ్వరం వచ్చి కూడా వచ్చి పాడాడు. థియేటర్లో చాలా ఆనందంగా ఉంది. ఇదైతే పక్కా చెప్తున్న మెసేజ్ వరకే, ఎవరిని ఉద్దేశించి కాదు. హీరో గారి విషయం వస్తే అసలు చెప్పక్కర్లేదు. ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోయి అందరూ ఫస్ట్ స్టార్టింగే అవార్డు ఇచ్చేసినట్టుగా నయీం అంటున్నారు. ఇప్పుడు బయట పిలవడం కూడా అలానే ఉంది. షూటింగ్ లో కూడా మేము కొన్ని సందర్భాల్లో అసలు షూటింగ్ చేయడానికి వీలు కాలేదు పబ్లిక్ దెబ్బకి. అసలు రియల్ గా వాక్ చేస్తుంటే సైడ్ ఫేస్ నుంచి చూస్తే రియల్ గా నయీమే నడుస్తున్నాడు అక్కడ అన్న ఫీలింగ్. కేకలు. ఒకరోజైతే షూట్ చేయడానికి వీలు ఒక వెహికల్ రెడీగా పెట్టుకోవడం, ఆ సీన్ చేయడం, టక్కున వెహికల్ ఎక్కేసి వెళ్ళటం, అంత బాగా రీచ్ అయిపోయింది క్యారెక్టర్. ఆయన కూడా అదే విధంగా సీరియస్ క్యారెక్టర్ పెట్టడానికి ఎక్కువగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఈ క్యారెక్టర్ కోసం సీరియస్ ప్రాక్టీస్ చేసుకొని చేయడం జరిగింది. మరి కెమెరామ్యాన్ దగ్గరకు వస్తే ఆయన మన చోటా గారి దగ్గర అసిస్టెంట్ గా చేసిన ముజీజ్ బాయ్. ఆయన ఎంత సీరియస్గా ఉంటారో అందరికీ తెలుసు. చోటా గారికి ఆర్ట్ విషయంలో కెమెరా దగ్గర, ఆయన దగ్గర శిష్యర్కం చేసిన ముజీజ్ బాయ్ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చాలా గెటప్పుల్లో కూడా తీసి చూపించడం జరిగింది. అసలు ఎల్వి అని మర్చిపోయి మేమందరం మామూలుగా నయీం బాయ్ మీదకి వచ్చేసారు పేరు పిలవడం కానీ, బయట ఫ్రెండ్స్ కానీ అందరూ.